హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్ టైమ్స్లో మనకి ఆర్బీఐ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా పెద్ద అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే మనం కరెంట్ బిల్లులని ఆన్లైన్ ఉన్నటువంటి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం లాంటి అప్లికేషన్స్ అంటే యూపీఐ పేమెంట్స్ ద్వారా మనం చెల్లింపులు చేసుకోలేమని చెప్పి రీసెంట్గా బ్యాన్ అయితే విధించడం జరిగింది. బట్ ఈ ఆర్బీఐ బ్యాన్ అనేది ఎన్ని రోజులు ఉంటుందో మనకు తెలియదు గైస్. కానీ ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మనం ఈ బోత్ స్టేట్స్లో కూడా మనం ఈ అప్లికేషన్ ద్వారా పేమెంట్స్ అయితే చేసుకోలేం. సో ఈ వీడియోలో మనం అఫీషియల్ వెబ్సైట్స్లో వెళ్ళి ఎలా బిల్ పేమెంట్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను గైస్. సో మీరు క్లియర్గా కంప్లీట్గా వీడియోని అయితే వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి గైస్. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి, తెలంగాణ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ ఒకే రకంగా అయితే ఉంటుంది. మనం డైరెక్ట్గా గూగుల్ పేలో, ఫోన్పేలో ఎంటర్ చేస్తే మన బిల్ నెంబర్ అనేది అక్కడ మన పేమెంట్ అయితే తెచ్చేసుకోలేం. కానీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం వెళ్ళి అక్కడ మన యొక్క బిల్ నెంబర్ ఎంటర్ చేస్తామంటే అక్కడి నుంచి మళ్ళీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది. కంప్లీట్గా అయితే వీడియో వాచ్ చేసి డెఫినెట్గా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ గైస్. ఇక్కడ శాంపుల్ కోసం నేను ఏపీఎస్పీడీసీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తున్నా. సో మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి దీని యొక్క బిల్ పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తున్నా గైస్. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో రాగానే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మనకు డైరెక్ట్గా ఫస్ట్లోనే పే బిల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో చాలా ఈజీ ప్రాసెస్. డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ కనబడుతుంది కదా. సో ఇక్కడ మీకు తెలంగాణ వెబ్సైట్ అయినట్టయితే ఇక్కడ కూడా మీకు పే బిల్ ఆప్షన్ లాంటిది ఉంటుంది. సో డెఫినెట్గా దాంట్లో వెళ్ళి మీరు పే అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బిల్ డెస్క్, ఏపీ ఆన్లైన్, తర్వాత ఇదొకటి, తర్వాత ఈ విధంగా మీరు దీన్ని స్కాన్ చేసి కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. శాంపుల్ కోసం నేను బిల్ డెస్క్ యొక్క పేమెంట్ గేట్వే అయితే తీసుకున్న తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ అయితే అడుగుతుంది గైస్. సో సర్వీస్ నెంబర్ ఎలా ఉంటుందంటే మీ యొక్క బిల్ కనెక్షన్ వస్తుంది కదా. సో దాంట్లో టాప్లో అయితే మీకు ఉంటుంది. ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇక్కడ బిల్లో ఫస్ట్లో మనకి యూఎస్సీ నెంబర్ అయితే ఉంటుంది. సో ఈ ఎగ్జాక్ట్ నెంబర్ని మనం మెన్షన్ చేసుకుని బిల్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ మొత్తం నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి మనకు వచ్చిన బిల్ని ఇక్కడ టాలీ చేసుకోవచ్చు అన్నమాట ఆన్లైన్లో. సో దాన్ని ఎంటర్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం గైస్. ఇప్పుడు ఎంటర్ చేసాము. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఆప్షన్ కనబడుతుంది కదా. సో ఈ క్యాప్చాని యాస్టిస్గా మనం ఫిల్అప్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో వచ్చిన క్యాప్చాని ఎగ్జాక్ట్గా మనం ఫిల్అప్ చేసినట్టయితే మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోతాం గైస్. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి పేరు అయితే వచ్చేస్తుంది గైస్. సో కన్స్యూమర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా ఆ పేరు ఇక్కడ కనబడుతుంది. అలాగే మన యొక్క బిల్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా నాకు వచ్చినట్టు బిల్ అమౌంట్ అనేది 432 రూపీస్. సో ఇప్పుడు మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. మనం ఓకే అయినట్టయితే ఇప్పుడు సబ్మిట్ అయితే చేద్దాం. సబ్మిట్ చేసిన వెంటనే మనం పేమెంట్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ పేమెంట్ అమౌంట్, తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా, డెబిట్ కార్డు ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వాలెట్, తర్వాత క్యూఆర్ కోడ్, యూపీఐ, జీపే, ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ యూపీఐ పేమెంట్ చేసుకోవాలనుకోండి, దీన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడతాయి. ఇక్కడ భీమ్ యూపీఐ కావచ్చు, తర్వాత గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, తర్వాత అమెజాన్ పే, అదర్ విపిఐ. సో దీంట్లో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడి నుంచి మనం ఫోన్పే లేదా గూగుల్ పే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అనేది చేసుకోవచ్చు. శాంపుల్ కోసం ఇక్కడ నేను జీపే అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని కనబడుతుంది. సో ఇక్కడ యూపీఐ ఐడిని మనం ఎలా తీసుకోవాలంటే మనం గూగుల్ పేలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, గూగుల్ పేలో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్స్ అయితే కనబడతాయి. ఇక్కడ మీరు ఎన్ని అకౌంట్స్ అయితే యూజ్ చేస్తున్నారో అన్ని అకౌంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనబడుతుంది. సో మీ యొక్క బ్యాంక్లో దేంట్లో మీకైతే బ్యాలెన్స్ ఉంటుందో సో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోండి గైస్. శాంపుల్ కోసం ఈ బ్యాంక్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యూపీఐ ఐడీస్ అయితే కనబడుతుంటుంది. సో దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏ యూపీఐ అయితే మీకు యాక్టివ్ అయితే ఉంటుందో సో అది కనబడుతుంది. ఇక్కడ చూడండి, మనకి ట్యాప్ టు యాక్టివేట్ అంటే ఇంకా ఇవన్నీ యాక్టివేట్ అవ్వలేదు. సో ఇది యాక్టివేట్ అయింది కాబట్టి దీనికి ట్యాప్ టు యాక్టివేట్ ఆప్షన్ రాలేదు. సో ఈ యూపీఐ ఐడిని మీరు కాపీ చేసుకుని దాన్ని ఎగ్జాక్ట్గా అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. వచ్చిన యూపీఐ ఐడిని ఎగ్జాక్ట్గా ఇక్కడైతే మెన్షన్ చేసేద్దాం గైస్. ఇక్కడ పేరు ముందర ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేసుకుని అటు తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఓకే యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఓకే యాక్సెస్ తీసుకున్నా. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసుకోండి, ఓకే యాక్సెస్ ఉంది కదా. సో అదైతే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో కన్వీనియన్స్ ఫీ అయితే మనకి ఏమి ఉండదు గైస్. ఇక్కడ మనకి కన్వీనియన్స్ ఫీ 0 అయితే ఉంటుంది. కొన్నింటికి మాత్రమే కన్వీనియన్స్ ఫీ అయితే ఉంటుంది. లైక్ మీరు నెట్ బ్యాంకింగ్ లాంటివి ఏమైనా చేస్తారంటే మనకి 20 పైసే 30 పైసే ఛార్జెస్ అయితే పడుతుంటాయి. మీకు ఏమైనా కన్వీనియన్స్ ఫీ ఉన్నట్టయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ కనబడుతుంది. సో యూపీఐ పేమెంట్ చేస్తే చేసుకోండి, మనకు రూపాయి కూడా ఛార్జెస్ ఎక్స్ట్రా అయితే పడవు. సో ప్రొసీడ్ విత్ పేమెంట్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు డైరెక్ట్గా గూగుల్ పేలో మనకి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మనం పేమెంట్ చేయడానికి ఆప్షన్ అయితే ఓపెన్ చేసేసాం. ఓకే, ఇక్కడ చూసారా టాప్లో మనకైతే వచ్చింది గైస్. సో బిల్ డెస్క్ నుంచి మనకి రిక్వెస్ట్ అయితే వచ్చేసింది. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం.
క్లిక్ చేసిన వెంటనే మనకి 432 రూపీస్ ఎగ్జాక్ట్గా అక్కడ ఎంతైతే బిల్ అయితే మనకి జనరేట్ అయ్యిందో ఆ ఎగ్జాక్ట్ మొత్తం మాత్రమే ఇక్కడ మనకు కనబడుతుంటుంది. సో ఇప్పుడు పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్గా మనం బ్యాంక్ అకౌంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ బ్యాంక్ అకౌంటే కనబడుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ సెండ్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ యూపీఐ యొక్క పిన్ ఎంటర్ చేసుకొని మొత్తం అమౌంట్ పే చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్మిట్ అయితే చేసేసాను. డన్, పేమెంట్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు మీరు ఆ సైట్కి వెళ్ళారంటే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూసారంటే థ్యాంక్ యూ, యువర్ పేమెంట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్. సో ఈ విధంగా మనకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది గైస్. మీరు కావాలనుకుంటే ఇక్కడ దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు గైస్. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నా, స్క్రీన్ షాట్ తీసుకునేసి దీన్ని సేవ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, లేదంటే మీరు ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని మొత్తాన్ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా మీరు బిల్ పేమెంట్ అనేది ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అనేది చాలా సింపుల్ కదా. డైరెక్ట్గా మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళడం, అక్కడ బిల్ పే ఆప్షన్ ఓపెన్ చేసుకునేసి మీ యొక్క బిల్ నెంబర్ ఎంటర్ చేస్తారంటే డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్కి అయితే వచ్చేస్తారు గైస్. ఈ విధంగా మీరు పేమెంట్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. సో ఇది గైస్ ప్రాసెస్ డెఫినెట్గా మీకు అయితే యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టయితే డెఫినెట్గా లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు పేమెంట్స్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.